తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ఎన్నికల హడావుడి మొదలైనట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కల్లూరు మున్సిపాలిటీలో ప్రతి పార్టీ నుంచి కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నారు. ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దాదాపుగా ఇప్పుడు కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. అయితే ప్రతి వార్డుకు కూడా 3 నుంచి 4 అభ్యర్థులు టికెట్ కోసం ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. అయితే మనతో పాటు 16వ వార్డుకు సంబంధించినటువంటి ఉబ్బన రాంబాబు డాక్టర్ దయానంద్ గారి ప్రధాన అనుచరుడిగా ఉండి నిత్యం ప్రజల్లో ఉండేటువంటి మంచి పేరున్నటువంటి వ్యక్తి ఉబ్బన రాంబాబు. అయితే ఆయన మనతో ఉన్నారు. ఆయన టికెట్ కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు, అసలు ఆయన ఏంటి అనే పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీరు మట్టా దయానంద్ గారి అనుచరుడు అని చెప్తా ఉన్నారు. అసలు మీరు ఆయన అనుచరుడు అవ్వడానికి కావచ్చు, మీరు రాజకీయాల్లోకి రావడానికి కావచ్చు, అసలు కారణం ఏంటి? మట్టా దయానంద్ గారు ఒక డాక్టర్గా కాకుండా ఒక నాయకుడిగా కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలతో ఎల్లప్పుడూ కూడా ఒక స్నేహపూర్వకంగా ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ అలాగే మూగజీవాల మీద ప్రేమ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ మూగజీవాలు కనబడ్డా వాటికి ఏటో ఒకటి పెడుతూ ఉన్నారు. అలాగే మనం వారికి రాజకీయంలో ఒక పదవి ఉన్నా లేకపోయినా కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ ఉన్నారు. ఎవరన్నా చనిపోయినా కానీ ఎవరన్నా ఫంక్షన్లో కానీ ఒక ఇంటి సభ్యుడిగా వస్తూ వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఒక నేను భరోసా ఉన్నానని చెప్పేసి వారు తిరుగుతున్న యొక్క సేవా కార్యక్రమంలో అలాగే వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్న అభివృద్ధులు కూడా మనం చూస్తూ వారికి నేను ఒక అభిమానిగా మారిపోయాను. అంటే ఇప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేసినటువంటి దానికి స్ఫూర్తి అని చెప్పుకోవచ్చా? అది మట్టిగా వస్తానండి. వారు చేస్తున్న అలాంటి మంచి కార్యాలను నేను కూడా చేయాలని ఉద్దేశంతో నేను కూడా నా చేతనంత వరకు కూడా పేదలు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఎవరైతే లేకుండా ఉన్నారో కనీసం నేను తినే దాంట్లో కూడా కనీసం ఒక ముద్దైనా నేను వాళ్ళకి పెడుతూనే ఉంటానండి. వారి యొక్క స్ఫూర్తి నన్ను కూడా ఆ సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక అభిమానిగా మార్చింది. అంటే మీరు ఆయన అభిమానిగా ఎప్పటి నుంచి ఉన్నారు? మీరు ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఒక ఎందుకు చేయాలంటే అభిమానిగా మార్చడం కారణం ఏంటంటే 2001లో వాళ్ళకి మట్ట గారి యొక్క ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అండి. మా అక్కకు అనారోగ్య సమస్యల కారణం ఉండటంతో వారు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఒక 21 రోజులు కూడా ట్రీట్మెంట్ చేశారు. చాలా మంచిగా చూశారు. కనీసం 1 రూపాయి కూడా వాళ్ళు ఆశించలేదు. అప్పటి నుంచి కూడా మట్ట గారి యొక్క ఆరోగ్యమ్మ గారు ఫ్యామిలీ అంటే నాకు చాలా అభిమానం. దానివల్లే మట్టా దయానంద్ గారికి వారి యొక్క సేవా కార్యక్రమాలకు నేను కూడా ఒక అభిమానిగా మారిపోయాను. మొన్న వరద బాధితులకి దయానంద్ గారు పిలిపించారు. మీ యొక్క చేతనైన సహాయము ఇస్తే మనందరం కలిసిపోయి ఇద్దామని చెప్పేసి అన్నారు. నేనేం చేసినట్టు వారి యొక్క పిలుపు మేరకు నా యొక్క షాపు నుంచి 2 లక్షల రూపాయలు విలువైన బట్టలు తీసుకెళ్లి ఖమ్మంలో ఉన్న వరద బాధితులకి ఇవ్వడం జరిగింది. వారి యొక్క పిలుపు అంటే ప్రతి ఒక్కళ్ళని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. దయానంద్ గారి యొక్క మాట కానీ వారి యొక్క పలకరింపు కానీ ప్రజలను ఒక మంత్రముగ్ధులు చేసినట్లుగా ప్రతి ఒక్కరు కూడా వారికి అభిమానులుగా మారిపోతూ ఉంటారు. వారి యొక్క సేవా కార్యక్రమాన్ని చూసినట్లయితే నా వంతుగా మన కొత్త మేడేపల్లి కోయబిడ్డలకి వారి యొక్క పుట్టినరోజు అప్పుడు కనుక చూసినట్లయితే బియ్యం ఇచ్చాను, బట్టలు ఇచ్చాను, కోయబిడ్డలకి బట్టలు కూడా ఇచ్చాను. తర్వాత దయానంద్ గారి పుట్టినరోజుకి వృద్ధ మహిళలు, అనాథ మహిళలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికి కూడా చీరలు ఇవ్వటం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత దయానంద్ గారు చెప్పారు, నా పుట్టినరోజుకి ఎలాంటి సాలవాలు బోకేలు వద్దు, మీ చేతనైన సాయం చేయమన్నప్పుడు పిల్లకి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి నోట్సులు, పుస్తకాలు, పెన్నులు పంచడం జరిగింది. అట్టాగే ఎమ్మెల్యే గారి యొక్క పుట్టినరోజు కూడా నోట్సులు, పుస్తకాలు పంచడం కూడా జరిగింది. అంటే ప్రధానంగా మీరు ఇప్పుడు ఏదైతే ఆయన అనుచరుడు అని చెప్తా ఉన్నారు, ఈ నేపథ్యంలో మీరు 16వ వార్డు నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ప్రధానంగా మీరు ఆ 16వ వార్డులో సమస్యలు ఏం గుర్తించారు? మీకు టికెట్ వచ్చి మీరు గెలిస్తే ఆ వార్డు సభ్యులు, ఆ వార్డు ప్రజలకి మీరు ఇచ్చే హామీలు ఏంటి? నేనైతే దయానంద్ గారు మొన్న చెప్పారు, అక్కడ వ్యవసాయ మార్కెట్ లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు, మీరు ఇంటింటికి వెళ్ళి ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని రాసుకోమన్నారు. నేను తిరిగాను, చాలా సార్లు తిరిగినప్పుడు ఎక్కువ డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉంది. డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు నీరు ఇళ్లలోకి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చెప్పారు, మాకు డ్రైనేజీ కావాలా, చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అన్నప్పుడు నేను చెప్పాను, దయానంద్ గారితో చెప్పి యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్ లో మనం గెలిపించుకున్నట్లయితే మీకు డ్రైనేజీలు దయానంద్ గారి యొక్క ఎప్పుడూ కూడా మనకి అందుబాటులో ఉంటారు. మనం అడిగింది కాదనుకోకుండా మనకి ఇస్తూ ఉంటారు.
కనుక ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను గెలిపించండి. మీకు ఆ దయానంద్ గారిని చేసుకొచ్చి వారితోట మీకు డ్రైనేజీని ఓపెనింగ్ చేయడం జరుగుతుందని చెప్పేసి అభయం ఇవ్వడం జరిగింది. మీరు 16వ వార్డు నుంచి మీతో పాటు ఇంకొక 2-3 అభ్యర్థులు కూడా టిక్కెట్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ మీకే టిక్కెట్ వస్తుందనే నమ్మకం మీకుందా? అసలు మీ ధైర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? నా ధైర్యం ఏంటంటే దయానంద్ గారి యొక్క స్ఫూర్తి వల్ల నేను చేస్తున్న కార్యక్రమాలనే నా ధైర్యం. వారికి ఎల్లప్పుడూ కూడా వారి యొక్క మాటల ప్రకారం ఎప్పుడు కూడా వారి యొక్క స్ఫూర్తి తీసుకుని నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక బిడ్డలాగా తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు నా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు వారికి అభిమానంగా నా యొక్క ప్రజలకి మా అన్నదమ్ముల్లాగే నేను కూడా మెలుగుతూ ఉన్నాను. ఇంకా ఇక స్ఫూర్తి తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. చెప్పుకొని చాలా ఉన్నాయి, చెప్పలేనివి కూడా చాలా ఉన్నాయి. వారి యొక్క పరిస్థితులను బట్టి సాయం చేయడం కూడా జరిగింది. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తుంది. ఇంకా నేను సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక పార్టీ టికెట్ ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా సేవలో ఉండాలంటే మనకి యొక్క పార్టీ టికెట్ ద్వారా ఇంకా అందరికీ ఇంకా దగ్గరగా ఉండొచ్చు. వారికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా మనం వాళ్ళకి చేయటానికి ప్రజల యొక్క సేవలు చేసుకోవడానికి మనకు ఒక గొప్ప అదృష్టం వచ్చింది. మరి ఈ యొక్క అదృష్టాన్ని దయానంద్ గారు నాకు ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఏదైతే దయానంద్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దయానంద్ గారి అనుచరుడిగా ఉంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నిత్యం ప్రజల్లో ఉంటూ ఏ కష్టం వచ్చినా ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉంటూ కరోనా సమయం కావచ్చు, వరదల సమయం కావచ్చు, ఇంకా వాళ్ళ అభిమాని నాయకుల పుట్టినరోజు కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని చెప్తా ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దయానంద్ గారు నాకు టికెట్ ఇస్తారు, నేను గెలిచి నా వార్డు ప్రజలందరికీ న్యాయం చేస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.